అందరూ గట్టి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. త్రియైక దేవ వందనం, త్రియైక దేవ వందనం, త్రియైక దేవ స్తోత్రం, త్రియైక దేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, మరియ తల్లి పాట, నా హృదయము ప్రభువును స్తుతిస్తున్నది, నా రక్షకుడను నా దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తున్నది. ఆనందం, సంతోషం, ఆనందం, సంతోషం. యేసు ప్రభు యోర్దానులో ట్రాన్స్ఫర్ పొందిన తర్వాత పరమండలం తెరవబడి తండ్రి దేవునికి స్వరం వినిపిస్తూ ఉంది అందరికి. ఏమని? ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడినైతిని. ఏమైనాను? ఆనందభరితుడినైతిని. ఆనందం. ఇక్కడ తండ్రి దేవునికి ఆనందం, అక్కడ మరియ తల్లికి ఆనందం. ఇక్కడ తండ్రి దేవునికి ఆనందం, అక్కడ మరియ తల్లికి ఆనందం. ఆనందం ఎవరి విషయంలో? తన కొడుకు విషయంలో. ఎవరి విషయంలో? తన కొడుకు యేసు ప్రభు యొక్క విషయంలో. అందరికి కావాల్సిన ఏంటయ్యండి? ఆనందం. అందరికి కావాల్సిన ఏంటయ్యండి? ఆనందం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నూతనత్వం అంటే శ్రీసభలో నూతనత్వం. శ్రీసభలో నూతనత్వం అంటే అష్టభాగ్యాల నూతనత్వం. అష్టభాగ్యాల నూతనత్వం అంటే గుడికొచ్చి ఒక భక్తుడిగా నూతనత్వం పొందాలి నువ్వు. అది అక్కడ ఉన్న నూతనత్వం బట్టి దాన్ని పొందడానికి మన ప్రయత్నం. చేంజ్ షుడ్ నాట్ హ్యాపెన్ అట్ వన్స్. మార్పు అనేది ఒకేసారి రాదు. నూతనత్వం అనేది ఒకేసారి రాదు. వసంత అనుకున్నా మీరు? కొద్ది కొద్దిగా మార్పు అనేది. కాబట్టి ఈరోజే మన మార్పుకు నాంది పలకాలి మనం. టుడే ఈజ్ ద స్టార్టింగ్ డే ఆఫ్ అవర్ కన్వర్షన్. టుడే ఈజ్ ద స్టార్టింగ్ డే ఆఫ్ అవర్ రెన్యూవల్. టుడే ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ రిఫైన్మెంట్. నూతనత్వం పొందడానికి, నూతన ఉత్తేజం పొందడానికి, నూతన వ్యక్తులుగా తయారవడానికి ఇదే మొదటి రోజు అని గుర్తుపెట్టుకుని చక్కగా జీవించడానికి ప్రయాసపడాలి మనం అందరం కూడా. గట్టి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యం సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్త చెప్పుడు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. శుభవార్త అంటే ఏంటి? మంచి వార్త. గుడ్ న్యూస్. అది ఒక శుభవార్త, అది ఒక మంచి వార్త, సంతోషించే వార్త, ఆనందనిచ్చే వార్త, శుభములు తెచ్చే వార్త, మంగళకరమైన వార్త. ఈ నెల 25వ తారీఖున సోమవారం గణపతిగిరి మాత పండుగ, మంగళవంత పండుగ. అది ఈ లోకానికి శుభ సమాచారం ఇచ్చిన పండుగ. అది అమ్మ మరియ తల్లి గర్భాన్ని ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకే దేవుని కుమారుడు. ఆ కొడుకు నువ్వు జన్మనిస్తావు. మంగళవార్త పండగ, ఆనందకరమైన పండగ, ఈ లోకానికి సంతోషం ఇచ్చే పండగ. కాబట్టి అటువంటి సంతోషాన్ని మనం అందరూ కూడా పొందుకుంటున్నాం. చదువుతూ ఉన్న లోకాసువార్త 1వ అధ్యాయంలో మరియ తల్లి స్తోత్ర గీతంలో ఏమంటుంది మరియమ్మ గారు? నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. తర్వాత మాట చదవండి. నా రక్షకుడకు నా దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మై సోల్ గ్లోరిఫైస్ ద లార్డ్, మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ ద గాడ్ మై సేవియర్. మై లైఫ్ ఈజ్ యూనిక్, మై లైఫ్ ఈజ్ స్పెషల్. నా జీవితం ఒక అమూల్యమైనటువంటిది, ఒక ప్రశస్తమైనటువంటిది. నా పేరు దేవుడు తన అరచేతిలో రాసుకున్నాడు. నా రూపురేఖలు దేవుడు నా తన అరచేతిలో రాసుకున్నాడు. ఐఎమ్ ప్రెషియస్, ఐఎమ్ వాల్యుబుల్. నేను ఒక విలువైన వ్యక్తిని దేవుని చేతిలో. రెండోది ఏంటంటే డోంట్ బి ఆల్వేస్ నెగటివ్. ఏంటది? డోంట్ బి ఆల్వేస్ నెగటివ్. పాత హృదయమే నూతనమైన హృదయంగా తయారవుతూ ఉంది. పాత విధానమే, పాత అలవాట్లే, పాత పద్ధతులే, పాత పనులే అవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఇప్పుడు నూతనముగా తయారవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తుని రక్తం మొత్తగా చేసి, మాంసం మొత్తగా చేసి అరిమత్తయి యోసేపు గారు, మరియ తల్లి, యోహాను యాకోబు గారి తల్లి, ఇంకా కొంతమంది
మారు చేశారు. గమనించండి. 3 రోజుల తర్వాత అదే శరీరంతో ఉత్థానమయ్యారా? వేరే శరీరం తీసుకున్నారు యేసుక్రీస్తు? చెప్పండి సమాధానం. అదే శరీరంతో ఉత్థానమయ్యారా? వేరే శరీరం తీసుకుని ఏ పాతాన్ని అక్కడ వదిలిపెట్టేశారా? అదే శరీరంతో ఉత్థానమయ్యారు. అవమానాలు పొందిన శరీరం, కొరడ దెబ్బలు తిన్న శరీరం, మొండ్ల కిరీటం ధరించిన శరీరం, సిలువ మోసిన శరీరం, పిడుగుతులు గుత్తబడిన శరీరం, ఉబ్బిబడిన శరీరం, పొలాన్ని నాగడితో తున్నట్టుగా శరీరం, రక్తం ముద్ద మాంసం ముద్ద, ఆ శరీరంతోనే యేసుక్రీస్తు ఉత్థానమయ్యాడు. మరి మన సంగతి ఏంటి? ఇదే పాపం, ఇదే శోధన, ఇదే రోదన, ఇవే ఇబ్బందులు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇదే శరీరంతో మనం నూతనంగా తయారవ్వాలా. We need to become renew. We need to become refined. Fine and refined. New and renew. Form and reform. ఇదే దీని అర్థం. అంటే నూతనీకరించబడాలా, పద్ధతులు మారాలి, విధానం మారాలి, నడక మారాలి, ఆలోచన మారాలి, వ్యక్తిత్వం మారాలి. The totality of the being should be changed. మన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోవాలి. యేసు ప్రభువుకి భౌతిక దేహము ఎన్ని రోజులైతే 3 రోజులు అక్కడ ఉన్న సమాధులు, మరి 3వ రోజుకి నూతనమైన రూపాన్ని ధరించుకుంటాయి. ద గ్లోరిఫైడ్ బాడీ. ఏమంటుందండి? గ్లోరిఫైడ్ బాడీ, మహిమాన్వితమైనటువంటి శరీరాన్ని యేసు ప్రభు పొందారు. మరి మనం కూడా 3 రోజులు కాంపౌండ్ లో ఉన్నారు. రవి ఉపదేశులు, అమ్మగారులు, దీక్షపరులు, సంఘస్థులు 3 రోజులు కూడా ఈ కాంపౌండ్ లో ఉన్నాం మనం. యేసు ప్రభు ఏమో 3 రోజుల సమాధిలో ఉన్నారు. 3వ రోజు తర్వాత నూతన రూపం పొందారు ఆయన, మహిమాన్వితమైనటువంటి శరీరం పొందారు ఆయన. పాత రూపం పోయింది, గాయాలు లేవు, పంచగాయాలు తప్ప మిగతావన్నీ కూడా మహిమాన్వితంగా తండ్రి దేవుడు మార్చేశాడు. కొట్టండి సభలు దేవుడికి ఒకసారి. మరి మన సంగతి ఏంటి? మరి మన సంగతి ఏంటి? ఏమైనా కొంచెమైనా మార్పు ఉందా? కొంచెమైనా మార్పు ఉందా? కొంచెమైనా నూతనత్వం వచ్చిందా? ఆలోచన మారిందా? విధానం మారిందా? పద్ధతి మారిందా? నడక మారిందా? చూపు మారిందా? మారాలి. ఏం చేయాలి? మారాలి. మారకపోతే ఫలితం అనేది లేదు. మారకపోతే ఫలితం అనేది లేదు, ఉండదు కూడా. కాబట్టి మనం ఇప్పుడు కూడా జీవితంలో మార్పును కోరుకుంటూ ముందుకు సాగాలి. మార్పును కోరుకుంటూ ముందుకు సాగాలి. నూతనత్వం వైపు మన పరుగులు తీస్తూ ఉండాలి. నూతనత్వం వైపు మన పరుగులు తీస్తూ ఉండాలి. నాకు ఈ 3 రోజులు కూడా మన ఇద్దరు స్వాములు చూసినప్పుడు నాకు ఎంత ఉత్సాహం వచ్చిందో, నాకు ఎంత ఊరట వచ్చిందో. ఏంటి ప్రభా ఈ బాధలు, ఏంటి ప్రభా ఈ శ్రమలు, ఎందుకని వీళ్ళ కోసం ఎంత కష్టపడాలి నేను, ఎందుకు వీళ్ళ కోసం ఎంత బాధపడాలి, ఎందుకు వచ్చిన శ్రమలు ఇవి, ఎందుకు చేయాలి ఇవి నేను, ఎందుకు ఇన్ని భారీ ఏర్పాటు చేయాలి నేను అనేటువంటి ఒకలాంటి విధానంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మన పెద్ద స్వాములు చూశానో నాకు వచ్చింది శక్తి బలము. 1000 ఏనుగుల శక్తి బలం నాకు వచ్చింది. వీళ్ళే ఎంత సంతోషంగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే నా విచారణ, నా బిడ్డలు, నా సంఘర్షులు, నా దేశవారులు, నా ఉపదేశులు, నా అమ్మగారులు, నా విశ్వాసులు ఎంత చేయాలి నేను వీళ్ళ కోసం అని ఉత్సాహం వచ్చింది. అందుకని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటం మొదలు పెట్టారు. కాబట్టి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము ఉత్సాహాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి, బలమును పొందాలి, శక్తిని పొందాలి. అదే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ పాతదే ఇదంతా కూడా, ఇది మొత్తం పాతదే, కానీ కొత్తగా తయారవ్వాలా, కొత్తగా తయారవ్వాలా. ఈ పాత దాని మీద మాస్క్ వేయటం కాదు, ఈ పాత దాని మీద లలిత కుమారి మాస్క్ వేయటం కాదు, ముసుకేయటం కాదు. ముసుగు ఎంతకాలం వేస్తావు నువ్వు? మాస్క్ ఎంతకాలం వేస్తావు నువ్వు?
వేసుకుని ఎంతకాలం మెయింటైన్ చేస్తాం, ఎంతకాలం మభ్య పెడతాం, ఎంతకాలం ముసుగేసుకుని తిరుగుతాం. కాబట్టి మార్చుకో, నూతనత్వం పొందు. తప్పిపోయిన కుమారుడు గమనించండి. అడిగితే అడిగేద్దాం మా నాన్న, తప్పు చేసా నేను, పొరపాటు చేసా, నీ కొడుకుని అనిపించుకోదాకా నేను ఐఎమ్ నాట్ ఓన్లీ టు బి యువర్ సన్. నేను నీ కొడుకుని అనిపించుకోదాకా నాన్న, నీ ఇంట్లో ఉంటాను కూడా యోగ్యుడిగా నేను ఒక పని చేస్తాను, నీ పనోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకో, నీ పనోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకో చాలు. నాకు కడుపు నిండా భోజనం పెట్టు, నాకు కడుపు నిండా భోజనం పెట్టు, కడుపు నిండా భోజనం పెట్టు నాన్న. నీ పాల్యతనం చేసే పనోడలో ఒక పనోడుగా పెట్టుకో. నీ కొడుకుగా నేను ఉన్నాను, ఇంటికి వారసుడిగా నేను ఇంట్లో ఉండటానికి యోగ్యుడిని కాదు. కాబట్టి కీర్తన గ్రంథంలో ప్రభుత్వం ఏమని, నిందారహితుడును, కల్మషం లేనివాడును, కుళ్ళు లేనివాడును, కుట్ర లేనివాడును, కుశిత లేనివాడును, స్నేహితుడు మోసం లేనివాడును, దేవుడు అసహించుకుని దాన్ని దగ్గర తీసుకోకుండా ఉండేవాడును. ఇటువంటి వాడు మాత్రమే 15వ కీర్తనలో దేవుని పర్వతం మీద నిలబడగలడు, దేవుని పర్వతం మీద నిలబడగలడు. ఇక్కడ దేవుని ప్రాంగణంలో మనం ఉన్నామంటే ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు కాబట్టి మనం చేసిన పాపాలని చూసి చూడనట్లుగా వదిలేసి మనం రక్షిస్తూ ఉన్నాడు, దీవిస్తున్నాడు, తన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. గట్టి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మనం పునీతమని కాదు, ఇక్కడ ఆవిడ మా తమ్మి గారు ఆయన పునీత పట్టం అనేది చివరి దశకు వచ్చేసింది. ఆవిడ మా జోసఫ్ తమ్మి గారు ఆయన పునీత పట్టం అనేది చివరి దశకు వచ్చేసింది. పునీతుడిగా ప్రకటించినటువంటి రోజుల దగ్గరికి వచ్చేసాయి. అటువంటి పునీతులుగా మనం తయారవ్వాలంటే ఏం చేయాలి? అటువంటి పవిత్రత మనం పొందాలంటే మనం ఏం చేయాలి? పవిత్రత పరిపూర్ణత మనం పొందాలంటే ఏం చేయాలి? ఇటువంటి కోటాలు, ఇటువంటి మహాసభలే మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. వాక్యం అనేది ముత్యాల కన్నా విలువైంది, వజ్రాల కన్నా విలువైంది, మరిమాణిక్యాల కన్నా విలువైంది. దేవుని యొక్క సజీవమైన గ్రంథం, విలువైన గ్రంథం అది. కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చిన గ్రంథం అది. కొన్ని దేశాలకు ఆదర్శవంతమైన గ్రంథం అది. సజీవమైన వాక్యం అది. ఆ వాక్యాన్ని విలువలేని వాళ్ళ ముందు చల్లద్దు. ఏమవుతుంది? అది విలువలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని తొక్కి పడేస్తారు. కాబట్టి బిడ్డలారా, నూతనత్వం పొందాలా, నూతనీకరణ సాధించాలా. మనం నూతనీకరణ పొందుతామని చెప్పి మాటించాం. జ్ఞానస్నాన సాంఖ్యంలో నూతనత్వాన్ని పొందుతాను, నూతన వ్యక్తిగా జీవిస్తాను, దేవుని బిడ్డగా జీవిస్తాను, శ్రీ సభ బిడ్డగా జీవిస్తానని చెప్పని సైతాన్ని వదిలిపెడతా, తన కింది వదిలిపెడతా, తన ఆకాశం వదిలిపెడతా, అన్ని వదిలిపెడతా, దేవుని బిడ్డగా జీవిస్తా, శ్రీ సభకు మంచి బిడ్డగా జీవిస్తా అని మాటిచ్చావేమో. నువ్వు మాటిచ్చావు, కానీ ఆ మాట నువ్వు తొక్కేస్తూ ఉన్నావు, కాలరాస్తూ ఉన్నావు. ప్రమాణాన్ని, దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని కాలరాసేస్తూ ఉన్నావు, తొక్కేస్తూ ఉన్నావు. నీ మురుకుని వదలగొట్టాడు యేసుక్రీస్తు, జన్మ పాపాన్ని వదలగొట్టాడు యేసుక్రీస్తు, ఇతర పాపాలు పోగొట్టాడు యేసుక్రీస్తు, అవ్వాలంతో వచ్చిన పాపాలని. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మళ్ళీ 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 పాపాలు చేస్తూనే ఉన్నాం. ఆ డేట్ అనేది మన ఆత్మకు అంటుకుంటూనే ఉంది. దాన్ని వదలగొట్టుకోవట్లా, మనం శుభ్రం చేసుకోవడం ప్రయత్నం చేయట్లా. మనం నాకు ఈరోజు ఎంత సంతోషం తెలుసా? 2 గురువులు తీసుకొచ్చి పాప సంగతలు కూర్చోబెడితే 2 గురువులకి ఖాళీ లేకుండా మీరు పాప సంగత చేసేసారు. కొట్టలు గట్టిగా సభలో వచ్చారు. కాబట్టి నూతనత్వాన్ని పొందాలి, నూతన జీవాన్ని పొందాలి, నూతన రూపం రావాలి. జ్ఞానస్నాన సమయంలో ఆ నూతన రూపం దేవుడిచ్చాడు మనకి. కానీ పాపాలు చేస్తూ ఉన్నాం. ఆ పాపాల పరిహారం కోసం, నూతన రూపం పొందడం కోసం యేసుక్రీస్తు ముందుగానే ఆలోచన చేసి పాప సంకేతాల సంఖ్యని ఇచ్చాడు భగవంతుడు. అప్పుడు కూడా మాటిచ్చావు నువ్వేమని, ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయరని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ. కాబట్టి బిడ్డలారా, సహోదరులారా, ప్రతి క్షణం కూడా కడుగుతున్నాడు యేసుక్రీస్తు మనల్ని, పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నాడు. కాలం బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి
కడుగుతున్నాడు మనల్ని. మరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామా? మొన్నటి రోజున ఐజాక్ ఫాదర్ గా చెప్పారు, దానిల ఫాదర్ గా చెప్పారు, అవకాశం దేవుడిచ్చు ఆశీర్వాదం అది. యోధా ఇస్కరియోతు అవకాశం వదులుకున్నాడు, కాలు రాసుకున్నాడు. ఎడమ కూడా దొంగవాడు అవకాశం వదిలిపెట్టేశాడు, కానీ కుడి పక్కన దొంగవాడు వినియోగించుకున్నాడు. పేతురుగా వినియోగించుకున్నారు. పునీతులుగా లెక్కలో రక్షణ చరిత్రలో రక్షపు జీవ గ్రంథంలో పేరు సంపాదించుకున్నారు. కానీ మన సంగతి ఏంటి? వదిలేస్తూ ఉన్న అవకాశాలని రవి, అవకాశం వదిలేస్తున్నా, కాలు రాస్తూ ఉన్నా. నీ దగ్గరికి వచ్చింది యెహోవాని సన్నిధి దగ్గర ఉన్నప్పుడే ఆయన మొరపెట్టుకో. ఆయన నీకు చెరువులో ఉన్నప్పుడే ఆయనకి గండు మొదలు పెట్టాడు. నీ ఏడుపానికి వినపడుతుంది, నీ దుఃఖానికి వినపడుతుంది, నీ అంగళాపానికి వినపడుతుంది. దావీదు కుమారా నన్ను కరుణించు, దావీదు కుమారా నన్ను కరుణించు, దావీదు కుమారా నన్ను కరుణించు అని చెప్పని పుట్టి గుడివాడు భర్తమై తిమ్మయ్య కుమారుడు బెచ్చగాడు అరుస్తూ ఉన్నాడు. తొక్కి పెట్టారు అందరు కూడా. నోరు మూసుకో, మాట్లాడుకో, డోంట్ టాక్, డోంట్ మేక్ నాయిస్, ఏం అల్లం చేయకో చెప్పని తొక్కి పెట్టారు పుట్టుగుడ్డి వాడిని, ఈ భర్తమైన తిమ్మయ్య కుమారుని. ఆగాడనుకున్నారు మీరు? తగ్గాడా? వెనక్కి తగ్గాడేమన్నా? తగ్గడా? రెట్టింపు ఉత్సాహం, అవరోధాలు, అడ్డంకులు, రాళ్ళు రప్పలు, ముళ్ళు తిప్పలు అన్ని అడ్డం వచ్చేస్తున్నాయి. మనుషుల రూపంలో నోరుమై అరవకో, మాట్లాడుకో, పెద్దోళ్ళు ఉన్నారు, కీప్ క్వైట్ అని అన్నా గాని వాళ్ళ మాటలను పట్టించుకున్నాడా? తన అవసరం అటువంటిది, తన బాధ అటువంటిది, తన వేదన అటువంటిది, తన దుఃఖం అటువంటిది. కాబట్టి ఏం చేశాడు? రెట్టింపు ఉత్సాహంతో దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. చెప్పండి, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. రెట్టింపు శక్తి, రెట్టింపు బలం. సైతానుడు మన మీద బల ప్రయోగం చేస్తాడు, సైతానుడు మన మీద విశ్వ ప్రయత్నం చేస్తాడు. మనల్ని పాడు చేద్దామని, కూరదోద్దామని మన చుట్టే చోరగా తింటూ ఉంటాడు సైతానుడు. కానీ ఉత్సాహాన్ని పెంచుకోవాలా, శక్తిని పెంచుకోవాలా, బలమును పెంచుకోవాలా. అలా దేని ద్వారా పెంచుకోవాలి? వాక్కుతో పెంచుకోవాలి బలాన్ని, ప్రార్థనతో పెంచుకోవాలి బలాన్ని. వాక్కుతో పెంచుకోవాలి, ప్రార్థనతో పెంచుకోవాలి. ఇవి రెండే బలమైనటువంటి ఆయుధాలు, ఇవి రెండే బలమైనటువంటి ఆయుధాలు. ఈ రెండే ఆయుధాలని మనము చాలా చక్కగా వాడుకుంటే మనకు వచ్చే శోధనలు మొత్తం కూడా మాయమైపోతూ ఉంటాయి. ప్రార్థన శక్తి నాకు, నీ పరలోక అభిషేకం,
గల ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో నూతనీకరణ. నూతనీకరణ వేరు, క్రీస్తులో నూతనీకరణ. రెన్యూ ఇన్ క్రైస్ట్, రెన్యూ ఇన్ క్రైస్ట్, రిఫార్మ్ ఇన్ క్రైస్ట్, రీఫైన్ యువర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతనీకరణ చెందాలి. ఎవరిలో నూతనీకరణ చెందాలి? క్రీస్తులో నూతనీకరణ చెందాలి. అంటే అర్థం ఏంటి? క్రీస్తు అనగా శ్రీసభ, క్రీస్తు అనగా శ్రీసభ. ఈ శ్రీసభకి యేసుక్రీస్తే శిరస్సు, యేసుక్రీస్తే శిరస్సు. మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభు అయినటువంటి ఈ శ్రీసభలో భాగాలుగా ఉన్నాం. శరీర భాగాలుగా ఉన్నాం మనం. ఈ శరీరంలో ఉపయోగపడే భాగమని, ఉపయోగపడిన భాగమని, ఇంపార్టెంట్ భాగమని, అన్ఇంపార్టెంట్ భాగమని, సిగ్నిఫికెంట్ భాగమని, ఇన్సిగ్నిఫికెంట్ భాగమని ఏమీ లేదు ఇక్కడ శరీరంలో. అన్ని ముఖ్యమైన భాగాలే, అన్ని ముఖ్యమైన అవయవాలే. ఏ అవయవం చేయవలసిన పని అవయవం చేయాల్సిందే, ఏ భాగం చేయవలసిన పని ఆ భాగం చేయాల్సిందే. కాబట్టి శ్రీ సభలో మనమందరం కూడా ఉపయోగపడేటువంటి భాగాలమే, ముఖ్యమైన భాగాలమే, ప్రశస్తమైన అవయవాలమే, విలువైన అవయవాలమే. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళు చేస్తారులే, ఏంటది? వాళ్ళు చేస్తారులే, నేను చేయకపోతే ఏమవుతుంది? రై మాటలు. వాళ్ళు చేస్తారులే, నేను చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఇస్తారులే, నేను ఇవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళు వెళ్తున్నారులే, నేను వెళ్ళకపోతే ఏమవుతుంది అని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సభలో క్రీస్తు ప్రభు యొక్క ఏంటది? కథోలిక శ్రీ సభలో, ఏక కథోలిక అపోస్తోలిక విశ్వవ్యాపితమైన శ్రీ సభలో మనమందరం ముఖ్యమైన భాగాలమే. ఆ ముఖ్యమైన భాగాలమైన మనం చేయవలసిన పనులు మనం చేసి తీరాల్సిందే. నువ్వు చేయాల్సిన పనులు చేయాల్సిందే. గురువుగానే చేయాల్సిన పని, ఉపదేశంగా నువ్వు చేయాల్సిన పని, అమ్మగారుగా నువ్వు చేయాల్సిన పని, దేశ పనులుగా నువ్వు చేయాల్సిన పని, సంఘ పెద్దగా నువ్వు చేయవలసిన పని, సంఘాసులుగా చేయవలసిన పని, అందరం కూడా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగాలి శ్రీ సభలో. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ ఎ బాడీ అండ్ జీసస్ ఈస్ అవర్ హెడ్. ఆయనే శిరస్సు, మనమందరం భాగాలు. కాబట్టి క్రీస్తులో మన నూతనీకరణ చెందాల. క్రీస్తులో నూతనీకరణ అంటే ఏంటి? శ్రీ సభలో నూతనీకరణ. రెన్యూ ఇన్ ద క్యాథలిక్ చర్చ్, చర్చిలో నూతనీకరణ. ఆ సమయంలో గురు పట్టాభిషేక సమయంలో ప్రమాణ స్వీకారం చేశాను. దేవునికి నేను నూతనమైన వ్యక్తిగా తయారవుతాను, నీ కొడుకుగా ఉంటా, నీ కూతురుగా ఉంటా, నూతనీకరణ సాధిస్తాను అని మాట ఇచ్చావు. మరి ఇదే మాట కొవ్వొత్తిని చేతులు పెట్టారు గురువు, తెల్లటి వస్త్రం నీ చేతులు పెట్టారు గురువు, కృష్ణమాతని అభ్యంగనం చేస్తారు గురువు. ఎక్కడా ఈ అభ్యంగనం? ఏమైపోయింది ఈ అభ్యంగనం? తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఒకసారి అడగండి ప్రభువుని, ప్రభువా నూతనీకరణ జరిగిందా ఈ 3 రోజుల్లో? ఆత్మ సర్వేశ్వరుడు నాకేమైనా మేలు చేశాడో లేదా? ఒక క్షణం పడలేకండి, అందరూ కూడా పైకి అడగండి ప్రభువుని. నూతనీకరణ సాధ్యమైందా మాకేమన్నా? ద ఫ్యూచర్ ఈస్ ఆల్వేస్ అన్సర్టన్. గ్యారంటీ లేదు, గ్యారంటీ లేని బతికిది, హామీ లేని జీవితం ఇది, భద్రత లేని జీవితం ఇది. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి ఒకసారి. దేవా, అభద్రతతో కూడుకున్న జీవితం, గ్యారంటీ లేని బతుకు, పూచి కత్తు లేని బతుకిది, దీవించయ్యా, ఆశీర్వదించు ప్రభువా. ప్రభు మనందరూ కూడా తన కృపలో బలపరచమని, ఆశీర్వదించమని, మన కుటుంబాలను, మన బిడ్డలను, భార్యలను, భర్తలను, కుమారులను, కుమార్తెలను, అత్తయ్యను, మామయ్యను, అమ్మను, నాన్నను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. మనం గడిపే ప్రతి క్షణం, మనం వేసే ప్రతి అడుగు, మనం చూసే ప్రతి చూపు, మనం చేసే ప్రతి ఆలోచన ఇట్స్ వెరీ వాల్యుబుల్. చాలా విలువైనటువంటిది, చాలా విలువైనటువంటిది. మన జీవితం ఒక విలువైనటువంటిది. కీర్తన 8:5 దేవా నీవు మనిషిని, నరుడిని నీకన్నా కొంచెం తక్కువగా చేశావు, కీర్తి మహిమలకు అలంకరించావు నరుడిని. గొప్ప వాక్యం అది. అంత మహిమ ఏమైపోయింది ఇప్పుడు? అటువంటి ఘనత ఏమైపోయింది ఇప్పుడు? అటువంటి కీర్తి ఏమైపోయింది ఇప్పుడు? ప్రార్థన చేసుకున్నా, తల మంచండి, కళ్ళు మూసుకోండి. ఈ 3 రోజులు కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది.
దీవించమని, ఆశీర్వదించమని. నీ మనసులో నువ్వే ప్రార్థన చేయి. ఎవరో నీ కోసం ప్రార్థన చేయరు, నీ కోసం నువ్వే చేయి. దివారాత్రులు ప్రార్థన చేసుకోవాలా యోగులాగా, దివారాత్రం ప్రార్థన చేసుకోవాలా శాస్త్రజ్ఞ అభివృద్ధిలాగా, దివారాత్రం ప్రార్థన చేసుకోవాలా దానియేలు లాగా, దివారాత్రం ప్రార్థన చేసుకోవాలా ఈజిప్ట్ లో యోసేపు లాగా, ఏలియా లాగా. ప్రార్థన మనకు ఎక్కువ అవసరం. అటువంటి ప్రార్థన శక్తి మనకు కావాలి. అడుగుదాం ప్రభుని కృపణపూరుతూ ఎల్లప్పుడూ కూడా మనం తన బిడ్డగా చేర్చుకోమని, నూతనత్వం దయచేయమని, నూతన ఉద్యమం దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.